వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే నేను ప్రతిరోజు ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీ ముందుకు తీసుకురాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది. నిన్న రాత్రి 1 గంట నుంచి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన ఈ వర్షం అనేది మధ్య మధ్యలో పడుతుంది. చిరుజల్లులు అయితే కురుస్తూనే ఉన్నాయి. తిరుమల కొండపైన కూడా ఇదే పరిస్థితి. రాబోయే 2 రోజులు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉన్నది. గత 3 రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి అంతా కూడా మంచుతోనే కప్పబడి ఉన్నది. వర్షం పడట్లేదు కానీ బాగా చలేస్తుంది. కానీ ఈరోజు నిన్న రాత్రి అయితే వర్షం పడింది. దయచేసి రాబోయే 2 రోజులు ఎవరైనా తిరుపతి రావాలి అనుకుంటే కాస్త జాగ్రత్తలు తీసుకోండి. కొండపైన అయితే బాగా చలిగా ఉంది. కొంచెం మీరు షాల్వా, మంకీ క్యాప్ అంటాం కదా, పెట్టుకోవడానికి అది, పిల్లలకైతే మాస్కులు చక్కగా తెచ్చుకోండి, చలేయకుండా చూసుకోండి. పైన అయితే బాగా చలిగా ఉంది. ట్యాబ్లెట్స్, సిరప్పులు ఏమైనా పిల్లలకి తెచ్చుకోండి. పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఓకేనా అండి? ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, రేపటికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అనేవి 7,000 ఎక్స్ట్రా టోకెన్లు ఈ రోజుగానే మనకు ముందుగానే విడుదల చేశారు. నేను ప్రతి వారం మీ అందరికీ చెప్తూనే ఉంటాను, శుక్రవారం రోజు శనివారానికి సంబంధించి 7,000 టోకెన్లు ముందుగానే విడుదల చేస్తారు. అవి కూడా పూర్తిగా అయిపోయినాయి. ఇక ఈరోజు సర్వదర్శనం టోకెన్లు కూడా అయిపోయినాయి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఉచిత టోకెన్లు. ఈ టోకెన్లు మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనైనా ఇస్తారండి. ఇవి ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 300 రూపాయల టికెట్ ఉన్నా ఇది తీసుకోవచ్చు. వయోవృద్ధుల టికెట్ ఉన్నా తీసుకోవచ్చు. 500 రూపాయల టికెట్ ఉన్నా తీసుకోవచ్చు. ముందు గడప దర్శన టికెట్లు ఉన్నా తీసుకోవచ్చు. ఎవరైనా ఈ టికెట్లు తీసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు తీసుకొని సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ఈరోజు 4,000 టోకెన్లు ఇచ్చారు. ప్రతిరోజు 3,000 కదండి, ఈరోజు 4 ఇచ్చారు. అర్థమైందా? ఎందుకు? వీకెండ్ కదా, శనివారము ఆదివారము రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1000 మంది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నడక మార్గం ద్వారా మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి దాదాపు 1000 టోకెన్లు ఎక్కువ ఇచ్చారు. ప్రస్తుతానికైతే అవి దాదాపు 1,500 అయితే ఇంకా మీకు ఖాళీలు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అలాగేనండి, మరి కాసేపట్లో ఈరోజు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మార్చి నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్, ఎలక్ట్రానిక్ డిప్ వేసుకునే టైం అయితే అయిపోతుంది. తప్పకుండా ఇంకొంచెం టైం ఉంది కదా, వేసుకోండి. అలాగేనండి, ఇక రేపు మీ అందరికీ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చి నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు అయినటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలవుతున్నాయి. దయచేసి అందరూ బుక్ చేసుకోండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మేము బుక్ చేసుకోలేదు, మాకు కళ్యాణ టికెట్లు కావాలి మార్చికి అంటే మనం ఏమీ చేయలేం. ఫిబ్రవరి నెలాఖరు వరకు, అంటే ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల సేవా టికెట్లు, 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, రూములు అన్నీ అయిపోయాయి. బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయి. ఇక మార్చ్ కోటా అన్న ఉంది. అప్పుడు ప్లాన్ చేసుకునే వాళ్ళు ముందుగానే ఇప్పుడు బుక్ చేసుకోండి. ఓకేనా? దయచేసి ఈ విషయం మర్చిపోవద్దు. అలాగే రేపు ఉదయం 10 గంటలకు తెప్పోత్సవం, మార్చి 9, 10, 11, 12, 13 5 రోజులు సంవత్సరానికి ఒక్కసారి తెప్పోత్సవం జరుగుతుంది. దయచేసి తెప్పోత్సవం కావాలి అనుకునే వాళ్ళు కూడా రేపు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే రేపు మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ కూడా వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. ఉదయం 10 గంటలకు విడుదలయ్యే టికెట్లు సేవ చూసుకొని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యే టికెట్లు కేవలము మీరు దర్శనం మాత్రమే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం అప్డేట్లు. ఇక మిగతాది 23, 24 కూడా మార్చి నెలకు సంబంధించి రిలీజులు ఉన్నాయి. 24 ఉదయం 10 గంటలకి మార్చి నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి రూములు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నము మీ అందరికీ 3 గంటలకు వయోవృద్ధుల వికలాంగుల టోకెన్లు అండి. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మరొక 3 రోజుల్లో మీ అందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జనవరి 10 నుంచి 19 వరకు విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి. ఈ నెల 23
ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా కూడా మీరు వైకుంఠ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎంతగానో అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ₹300 దర్శన టికెట్ 24వ తారీఖున ఉదయం 11 గంటలకు మీకు ఓపెన్ అవుతుంది. సిద్ధంగా ఉండండి. నా సబ్స్క్రైబర్స్‌కైనా, ఫాలోవర్స్‌కైనా అందరికీ నేను ఒకటే చెప్తాను. ముందుగా అయితే ₹300 దర్శనం టికెట్లు ప్రయత్నం చేయండి ఆన్‌లైన్‌లో. మీకు అప్పటికి కూడా మీరు బుక్ చేసుకోలేని పక్షంలో మీకు ఇంకా ఉన్నటువంటి ఒకే ఒక దారి ఏమిటి? తిరుపతి వచ్చి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు తీసుకోవచ్చు. జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. సర్వదర్శన్ టోకెన్లు అనేవి ఉచిత టోకెన్లు. ఇవి ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తిరుపతిలోని 8 కౌంటర్లలో ఈ టోకెన్లు ఇస్తారు. మొట్టమొదటిది ఎంఆర్ పల్లి, రెండవది జీవకోన, మూడవది రామానాయుడు స్టూడియో, నాలుగవది రామచంద్ర పుష్కరిణి, ఐదవది ఇందిరా మైదానము, అలాగే ఆరవది శ్రీనివాసము, ఏడవది విష్ణు నివాసము, ఎనిమిదవది భూదేవి కాంప్లెక్స్. అలాగే తిరుమల కొండపైన కౌస్తవం గెస్ట్ హౌస్‌లో కూడా ఈ టోకెన్లు ఇస్తారు. మీ అందరూ సిద్ధమే కదా! రోజుకి 20,000 ఆన్‌లైన్ టోకెన్లు ఇస్తారండి. ఈ విధంగా చూస్తే 10 రోజులకి మొత్తం 2,00,000 టోకెన్లు ఉంటాయన్నమాట. తప్పకుండా ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఆ తర్వాతే తిరుపతి వచ్చి టోకెన్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ట్రై చేయకుండా మేము అక్కడికే వచ్చేస్తాం అంతా వద్దు, ట్రై చేయండి. ఓకేనా? అలాగే జనవరి 8వ తారీఖున నేను చెప్పాను కదా, అర్ధరాత్రి నుంచే ఈ టోకెన్లు, ఉచిత టోకెన్లు అనేవి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను ప్రస్తుత అప్డేట్లు చెప్పానండి. ఇక మీకు రావాల్సిన మరొక అప్డేట్ ఏమిటి అంటేనండి, జనవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అనేవి మనకి ఇంకా అప్డేట్ రాలేదు. కంగారు పడొద్దు, 1-2 రోజుల్లో వస్తుంది. ఎక్కువ శాతం 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ టోకెన్లు ఉంటాయి. సో దయచేసి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఏమాత్రం ఇబ్బంది పడొద్దు. అలాగే చివరిగా ఈ నెల 28వ తారీఖున మీ అందరికీ కూడా డయల్ యువర్ ఈఓ విధానం ద్వారా మన ఈఓ శ్యామలారావు గారితో మీరందరూ కూడా ఫోన్ చేసి మీకేమైనా భక్తులకి అంటే ఫిర్యాదులున్నా, సలహాలున్నా, సూచనలున్నా నేరుగా ఆయనతోనే మీరు మాట్లాడొచ్చు. 087722632661కి ఫోన్ చేయగలరు. అలాగేనండి ఈ నెల 24న టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మన చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షన అన్నమయ్య భవనంలో తిరుపతిలో జరుగుతుంది. ఈ అధ్యక్షన జరిగినటువంటి సమావేశంలో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ దర్శన టికెట్లు సర్వదర్శనం కోటా పెరుగుతుందా, తగ్గుతుందా? అంటే నేను గతంలో కూడా మీకు చెప్పా కదండి, రోజుకి 50,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 8 కౌంటర్‌లో ఇస్తారని చెప్పా. దీనికి సంబంధించి మీకు 50 అవ్వచ్చు, 56, 55 నుంచి 60,000 టోకెన్లు కూడా పెరగొచ్చు. టోకెన్లు అనేది పెంచే అవకాశం కూడా ఉన్నది. దీనికి సంబంధించి అప్డేట్ అయితే మనకు రానున్నది. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే ఏ క్షణంలోనైనా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. చివరిగా ఈ వీడియో ముగించే ముందు నేను ఒక విషయం చెప్తా. మీ ఇంట్లో వయోవృద్ధులు, వికలాంగులు ఉన్నా, లేదా ఎన్ఆర్ఐలు ఉన్నా, మిలిటరీ వాళ్ళు ఉన్నా, మీరు ఎవ్వరు ఏమి కంగారు పడొద్దు. ఆన్‌లైన్‌లో మీకు దర్శనం టికెట్ బుక్ చేసుకోలేకపోయినా, వయోవృద్ధులైతే వయోవృద్ధుల కోటాలోనే బుక్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. తిరుపతి రండి, సర్వదర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ₹300 దర్శన టికెట్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏ దర్శన టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. చాలామంది వయోవృద్ధులంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా అంతే. మేము వయోవృద్ధులము, వికలాంగులము, మరి మా వికలాంగుల పరిస్థితి ఏమిటి? వయోవృద్ధుల పరిస్థితి ఏమిటి? మేము ఆన్‌లైన్‌లోనే అక్కడే బుక్ చేసుకోవాలా అనుకుంటారు. అలా ఏమిలా. మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరొక పాయింట్, ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు హ్యాపీగా తిరుపతి వచ్చి డైరెక్ట్‌గా మీరు వీక్యూసీ 1 దగ్గర, ప్రస్తుతం అయితే వీక్యూసీ 1 మరికొన్ని సందర్భాల్లో ఆ ప్లేస్ మారొచ్చు. అక్కడ మీకు అప్లికేషన్ ఇస్తారు. డైరెక్ట్‌గా అప్లికేషన్ నింపేసి ₹300 దర్శన టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. సుపథం నుంచి కూడా 1 ఇయర్ లోపల పిల్లల వాళ్ళొచ్చి తల్లిదండ్రులు ఆధార్ కార్డు, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చేసుకోండి. సరేనా? ఇప్పుడు మీ అందరికి ఒక డౌటు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ వయోవృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ప్రత్యేక దర్శనం ఆ 10 రోజులు కూడా ఉంటుందా అని? ఉండదు. వైకుంఠ ద్వార దర్శనం రోజు కేవలము మీకు దర్శనం టికెట్ ఉంటే మాత్రమే తిరుమల కొండపైన రాగలరు. ₹300 దర్శన టికెట్ అయినా ఉండొచ్చు, సర్వదర్శన్ టోకెన్లు అయినా ఉండొచ్చు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా
దర్శన్ టికెట్ అయినా ఉండొచ్చు, లేదా ట్రస్ట్ ఆర్ డోనర్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైబడి డొనేషన్ పే చేసిన వాళ్ళ దర్శన్ టికెట్ అయినా ఉండొచ్చు. అయితే ఇంకా కూడా ట్రస్ట్ ఆర్ డోనర్ స్కీమ్స్ దర్శన్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వైకుంఠ ఏకాదశికి అన్నదైతే అప్డేట్ లేదు. దయచేసి వెయిట్ చేయండి. అప్డేట్ రాగానే నేను ముందుగా మీ అందరికీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి ప్రస్తుత పరిస్థితులు. మీకు ఇంకా డౌట్లుంటే నన్ను అడగండి. తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.